పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ ఈరోజు సొంత ప్రజలే ఉమ్మేసేటటువంటి పరిస్థితి. బట్టలు ఊడదీశారు. పరువు పోగొట్టుకున్నా వాళ్ళకైతే సిగ్గుండదు కదా. ఆపరేషన్ సింధూర్ గురించి మన ఆర్మీ అధికారులందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడడాన్ని తప్పుపట్టాడు. ప్రపంచ దేశాలకి అర్థం అవడం కోసమే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అని చెప్పి వాదన చేశాడు అక్కడ. అంటే ఇక్కడ నువ్వు దేన్ని ప్రొటెక్షన్ చేయాలి? వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారా, హిందీలో మాట్లాడారా నీకు అనవసరం. వాళ్ళు మాట్లాడుతున్నది అబద్ధమా కాదా అనేది నువ్వు మాట్లాడుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలకి బుద్ధి వచ్చింది. అసలు వాళ్ళు ఏ భాషలో మాట్లాడితే నీకెందుకు? వాళ్ళు ప్రపంచానికి తెలియజెప్పాలనుకుంటున్నది నిజమా కాదా? భారతదేశం 11 ఎయిర్ బేసులను నాశనం చేశానని చెప్పింది. అది నిజమా కాదా? ప్రపంచానికి తెలియజెప్పేటటువంటి పరిస్థితి మీరు తీసుకురండి. అది నిజమా కాదనేది ఆధారాలు చూపించండి. అంతేగాని ఇష్టం వచ్చినట్లుగా మీరు మాట్లాడేసి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడారు, హిందీలో మాట్లాడారు, తెలుగులో మాట్లాడారు, వాళ్ళు ఎందులో మాట్లాడితే నీకెందుకు? ఆ ఎయిర్ బేసుల గురించి మీరు మాట్లాడాలి. నిజంగా భారతదేశం 11 ఎయిర్ బేసులను కూల్చిందా? కూల్చకుండానే మీరు అలా మాట్లాడుతున్నారా? దాని గురించి నువ్వు మాట్లాడాలి. ఇది కదా కావాలి అని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు పాకిస్తాన్ ప్రజలు అహ్మద్ షరీఫ్ని. కానీ అహ్మద్ షరీఫ్ బహుశా ఊహించుండకపోవచ్చు ప్రజలు ఈ విధంగా ఫైర్ అవుతారని. కానీ దీన్ని ఇప్పుడు ప్రొటెక్షన్ చేసుకోలేక మళ్ళీ అదే పాట పాడుతున్నాడు.